హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీక్ హైదరాబాద్‌లో ఒక 38 ఇయర్ ఓల్డ్ డాక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో, హౌ టు ప్రివెంట్ సూసైడ్స్ ఇన్ డాక్టర్స్? డాక్టర్స్‌లో సూసైడ్స్‌ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని రికగ్నైజ్ చేసుకోవాలి మనకి మనమే. మెంటల్ హెల్త్ సపోర్ట్ తీసుకుంటూ ఉండాలి. మనకి ఏ మెంటల్ హెల్త్ ఇల్‌నెస్ లేకపోయినా స్ట్రెస్ అనేది కూడా మెంటల్ హెల్త్ ఇల్‌నెస్ కాజ్ చేస్తది. సో, ఆ స్ట్రెస్ ఎంతవరకు ఉందో దాన్ని బట్టి సైకాలజిస్ట్ సపోర్ట్ గానీ, సైకియాట్రిస్ట్ సపోర్ట్ గానీ చూసుకోవాలి. సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. వర్క్‌లో ఎవరెవరు మనతో మంచిగా ఉంటున్నారో వాళ్ళతో మనం కొంచెం క్లోజ్‌గా ఉండడం వల్ల మన మెంటల్ హెల్త్ ప్రమోట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది డాక్టర్స్‌కి. ఏమేమి చేసుకోవాలి? ఏదైనా డిస్ట్రెస్ ఉంది, ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవాలి. మెంటల్ హెల్త్ గురించి స్టిగ్మా అనేది ఉంటుంది. డాక్టర్స్ అయినా సరే, అమ్మో! నేను డాక్టర్‌ని, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో, సైకియాట్రిస్ట్ నన్ను సరిగ్గా అర్థం చేసుకోడేమో, ఏదో జబ్బు అనుకుంటాడేమో, బయట వాళ్ళందరూ చెప్పుకుంటారేమో, సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది. దానికి సీక్రెసీ మెయింటైన్ చేయొచ్చు. కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. సైకియాట్రిస్ట్ కూడా ఎవరికీ రివీల్ చేయరు. సైలెంట్‌గా మనం థెరపీ తీసుకోవచ్చు. అండ్ కాన్ఫిడెన్షియల్ మెంటల్ హెల్త్ సర్వీసెస్‌కి మనం యాక్సెస్ అవ్వచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి? కొంతమంది లాంగ్ వర్క్ చేస్తారు డాక్టర్స్. హెవీ వర్క్ లోడ్ ఉంటుంది. బర్న్‌ఔట్ ఉంటుంది. సడెన్‌గా జాబ్ పోతది. సో, కొంతమంది ఎక్స్‌పోజర్ టు ట్రామా, ఇంట్లో ట్రామా ఉంటుంది. బయట ట్రామా ఉంటుంది. అండ్ కొంచెం సోషల్ స్టిగ్మా వల్ల వాళ్ళు హెల్ప్ సీక్ చేయలేరు. ఇంకా కొంతమందికి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే హిస్టరీ ఆఫ్ మెంటల్ ఇల్‌నెస్ ఉంటుంది. కొంతమందికి ఆక్యుపేషనల్ స్ట్రెసెస్ ఉంటాయి. అంటే ఎవరైనా పేషెంట్ చనిపోయినప్పుడు, లేతే విపరీతమైన సఫరింగ్ అప్పుడు చాలా ఎక్కువగా ఫీల్ అయ్యి సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, హౌ టు ప్రివెన్షన్ స్ట్రాటజీస్. సెల్ఫ్ కేర్ అనేది ఉండాలి. సెల్ఫ్ లవ్ ఉండాలి. మనం అంటే మనకే ఇష్టం ఉండాలి. ఎంకరేజ్ సెల్ఫ్ కేర్ అండ్ వెల్‌నెస్ బిహేవియర్స్. కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మెడిటేట్ చేసుకోవాలి, స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, వర్కౌట్స్‌కి వెళ్తూ ఉండాలి, బయటకు వెళ్తూ ఉండాలి. ఆటిలకి మనం టైం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సపోర్టివ్ వర్క్ ప్లేస్ అట్మాస్ఫియర్. ఎవరైతే మనకి వర్క్ ప్లేస్‌లో హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారో, ఎవరైతే మనతో చీరప్ అవుతున్నారో వాళ్ళతో ఎక్కువగా మనం స్పెండ్ చేసుకోవాలి. మెంటల్ హెల్త్ సర్వీసెస్‌కి మనం కౌన్సిలింగ్ గానీ, కోచింగ్ గానీ వెళ్ళొచ్చు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. కౌన్సిలింగ్ ఇస్తారు. చక్కగా మనకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మనం ఇంకా మెంటల్‌గా ఇల్‌గా అవ్వకుండా మనకి ఛాన్స్ ఉంటుంది. రైజ్ అవేర్‌నెస్ టు రెడ్యూస్ స్టిగ్మా. ఎదుటి వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి. మీరు సైకియాట్రిస్ట్‌కి చూపించుకోండి, సైకాలజిస్ట్‌కి చూపించుకోండి, ఇంకోటి డాక్టర్స్ కూడా చెప్తూ ఉండాలి. కమ్యూనిటీ ఇనిషియేటివ్స్. కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనిటీలో యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ ఇల్‌నెస్ అనేది రాకుండా ఉంటుంది. ఆర్గనైజేషన్ రోల్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఈ డాక్టర్ రిస్క్‌లో ఉన్నారు, ఈ డాక్టర్ ఇబ్బందిగా ఉన్నారు అని